ఏమైందా ఇల్లు కూడా కొట్టిందా ఎన్ని మొత్తం చెప్పన్నా హెచ్ఆర్ సింగ్ దేనికోసం గుడి డెవలప్మెంట్ కోసం అని వచ్చిండు. మేము మా డిమాండ్కి ఆయన ఒప్పుకోలేదు. మమ్మల్ని మాకు ఇంటికి మాకు ఇండివిజువల్గా ఇల్లు కావాలన్నాము. మాకు అదే భద్రకాలే మాకు కావాలని మేము అన్నాము. వాళ్ళు అన్నారు కదా ఫస్ట్ మీరు రాండి పట్టాభిస్తారు రాండి అని చెప్పాము. నాందరెడ్డి పంపించాడు. 20 మంది దాకా పోయినాము. ఆదివాసులు మొత్తం 45 కుటుంబాలు ఉంటాయి. 45 వెళ్ళిపోయినాము. వెనక రూమ్ లో కూర్చొని పెట్టి విలగొట్టమనే బంద్ చేసాడు. సరైన పైపుకి జామీనాలునే వస్తే తప్పని మేము బాగా వెయిట్ చేసినాం. అయినా రాలేదు. మేము నల్లగా లైన్ మీద ఆయనకు ఫోన్ చేసినాం. మాకు వాటర్ వస్తున్నాం, మిగిలిన వాటర్ అడిగి అంటే మీకు వాటర్ రావు ఏది రాదు, మీరు వెళ్ళి ఎక్కడ కలుసుకుంటారో వాళ్ళకి పోయి కలుసుకోండి అని చెప్పాడు. వెళ్ళి మేము పోయి అడిగాం. అంటే వాటర్ వస్తే ఇక వాటర్ బంద్ అయినాయి, కరెంటు బంద్ అవుతుంది. రేపు నైట్ వచ్చి మేము చెప్పిన కూర్చోబెట్టి చేసి కూర్చోబెట్టి వాళ్ళు ఒకటే రోజు అదే రోజు నచ్చలేదు ఇదంతా ఉన్నదని కలిసి మా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోగానే ఫస్ట్ నేను మా ఏరియాకి వచ్చి మేడారం జాతర అసలు వాటర్ ట్యాంకులు కూడా రావడానికి కూడా అన్న వాటర్ సీల్ చేయించిండు. వాటర్ సీల్ చేయించినాక ఇక మీకు కరెంట్ బంద్ అయితే అన్ని బంద్ అవుతుందని ఇక గొడవ చేసిండు. ఆ పార్టీ ఆఫీస్ వాళ్ళందరూ వచ్చినాక పిల్లలకి వచ్చి గొడవ చేసినాక వినయాన్ని నుండి ధర్నా పోదామన్న మున్సిపల్ ధర్నా పోయాము. మున్సిపల్ ధర్నా పోయినాము. మనం ఇంకోటి కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టచ్చు. ఇల్లు మొన్న రీసెంట్ గా 13 మాకు ఆల్రెడీ నేను అందులో ఉన్నాము. మేము ఉన్నాము ఎందుకు కూలగొడతారు, మాకు పైపులు ఖరాబ్ అవుతాయి, వైర్లు ఖరాబ్ అయితే మీరు గుళ్ళో తీసుకొచ్చి కూలగొట్టారు, మీరు రావద్దు మాకు ఆడండి. మేము అడ్డగించినాము. అడ్డగిస్తే అసలు లేడీస్ అని కూడా చూడకుండా ఒక అసలు చెప్పరాదు. అసలు లంచం ఇచ్చారు దిగలేవాడు. ఇప్పుడు అంటాను నేను లంచం ఇచ్చారు దిగలేదు. లేదు లంచం ఇచ్చారు ఫుల్గా డ్రింక్ చేసి వచ్చి మా ఆడవాళ్ళని చూడకుండా మా బస్తకి మా మొగోళ్ళు ఎవరు లేరు. మా పనులకు వెళ్ళిపోయినట్టు అన్నట్టు మేమే ఇళ్ళలో ఉన్నాము. ఏం జరుగుతుంది అని అప్పటికే మేము అంతా ఒక దిక్కు ఉండి మరి వాళ్ళని అడ్డుకోవాలని కూడా మా ఇంట్లో అనుకో ఒక్కరి మీద దాడి చేయగానే మా వాళ్ళు కొంచెం అడిగేసిండు. మాకు కూడా అదే పరిస్థితి వస్తుంది కావచ్చు అనుకోని అసలు కింద పడేసి అమ్మాయిని మొత్తం బ్లడ్ వెళ్ళేటట్టు దగ్గరికి ఎస్ఐకి సిఐ కాడికి 20 సార్లు పోయింది. ఆ టెంపుల్ కాడ సాయిబాబా టెంపుల్ కాడ రేకుల కింద ఉండి సినిమా చూసినట్టు తీసుకుంటారట. పోలీసులు అట్లా చేయాలి ఆ మాట అన్నాక మేము ఎవరక్కడికి పోవాలి? ఇక మాకు దిక్కారు ఎవరని చెప్పాలా? మేము చెప్పండి అన్న. మాకైతే చాలా ఘోరంగా అంటే ఘోరంగా భయం ఉన్నది. మేము 20-30 ఏళ్ళ నుంచి ఉంటాను. పట్టాలు దారి లేదు సార్. దారి లేనప్పటి నుంచి మేము ఇసుకులు అనేది వాళ్ళను ఒక్కొక్క బండ కుడితే గుడి డెవలప్మెంట్ అయింది సార్. పూలికి దాకా సెల్లకు వెళ్ళి మా తాత దిగిపోయి బండ కొట్టాక ఏర్పడినప్పుడు దర్శనానికి పోయి దారి ఏర్పడి సార్. అసలు దారి లేదు సార్. గుడి దారి పండించింది మేము, గుడికి డెవలప్మెంట్ మేము. ఈ రోజు మమ్మల్ని అక్కడ నాయన రాజేందర్ రెడ్డి ఏం లేదు. ఆయనకు ఈసారి కనుక
మన ఎమ్మెల్యే పశ్చిమ మాజీ ఎమ్మెల్యే కనుక గెలిస్తే మినిస్టర్ అయ్యాడు, మీరు ఆటోమేటిక్గా తీసేటాడని ఓట్లాడే వచ్చి దండం పెట్టి ఈసారి నన్ను గెలిపోయింది మీకు అన్ని విధాలా సపోర్ట్ చేస్తారని చెప్పిన వ్యక్తి కనీసం గెలిచిన ముక్కలు ఈ రోజు వరకు కూడా మాకు నీళ్లు కట్ చేసి ఏమన్నా అంటే అరే మీకు ఓట్లు వేయకుండా మాట్లాడండి మనం నా దగ్గర రమ్మన్నా నేను నీ దగ్గర మిగతా నా దగ్గర అంటే ఓట్లు గెలిపించిన వ్యక్తి ఆ రకంగా మమ్మల్ని మాట్లాడు హింస పెట్టి ఒక రూమ్ లో బంధించి ఇప్పుడు కనుక మీరు పోకపోతే రాత్రి మేము శవాలు పోతాయి అవసరం పోలీసులను పెట్టి తరిమి కొట్టిద్దాము ఏం పెట్టారు మీరు ఎవరి దగ్గర పోతారు మీకు ఏమున్నది ఏ నానా బూతూ ఇప్పుడు కూడా గుండాలు మమ్మల్ని సంపేసే ప్రయత్నాలు ఉన్నాయి. కోర్టు పోతే కోర్టు ఏమన్నది? రెస్టోర్ అయింది అయిన తర్వాత కూడా లోపల ఏమి తీసేసి బిల్డింగ్ ఉండేది ఉంటే మీరు పంపించాలి అయినా కూడా బయట వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ రౌడీ జిల్లాలో పట్టుకొచ్చి వాళ్ళ దుమ్మపట్ల జరగ తీసుకుపోయిన పంట కాలిపోయిన అబద్ధం చెప్పి కూలిపోయినటువంటి ఇల్లు నాగాయం చూపెట్టి కూలగొట్టి వీళ్ళను ఈ మంచి ఇల్లు కొట్టేస్తారు వాళ్ళు జేసీ వచ్చి పోలీసులు చూస్తారు. అసలు కండక్టర్ పోటీ అయితే చెప్పినా కూడా ఎల్పీ కాలేజ్ ఆవరణ మొత్తం సార్ 10 ఎకరాలు సార్ 10 ఎకరాలని ఈ యొక్క కార్మికులు మొత్తం వేరమట్టం చేసి మొత్తం ఇచ్చేసిన తర్వాత అప్పుడు కాలేజ్ డెవలప్మెంట్ అయింది సార్. అప్పుడు ఏంటిదంటే మీకు ఇల్లు కట్టిస్తాము మీకు ఇన్ని ఎకరాలు మీకు కేటాయిస్తామని చెప్పేసి అని మబ్బే పెట్టింది సార్. మొత్తం కాలేజ్ డెవలప్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఇల్లుని అనుకుంటే అని ఇప్పుడు మనిషికి 80 గజాలు అని చెప్పేసి అని చెప్పి పట్టాలి 150 ప్రొసీడింగ్ వచ్చింది. దానిలో మీకు 4 ఎకరాలు 2003లో మాకు పట్టాలు ఇచ్చింది. అయితే దాంట్లో 4 ఎకరాలకు మేము పట్టాలు ఇస్తాము. మిగతా వాళ్ళకు మొత్తం లెవెల్ చేసుకున్నాక మిగతా 6 ఎకరాలలో మీకు పట్టాలు ఇచ్చి చేస్తాము. అప్పుడు 450 పెడుతున్నాము. మళ్ళీ 250 నుంచి 150 కన్ఫర్మ్ అయింది. ఏమంటున్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే అయినాకనే దీన్ని మానవీయ కింద తీసేస్తాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్తే వినయ్ భాస్కర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ చెప్పి ఓపెన్ గా శాంక్షన్ అయింది కానీ మేము ఇంతవరకు దళితులను మేము ముట్టుకోలేదు వాళ్ళు టచ్ చేయలేదు అని చెప్పినా కూడా అవన్నీ అబద్ధాలని చెప్పేసి నేను ఇక్కడ అనుకుంటున్నారు చెప్పులు కూడా తెచ్చుకోవాలి. సొసైటీ చారిటీ సొసైటీ పర్సనల్ అసోసియేషన్ గుండు కింద మెదడు లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విజ్ఞానం ముందు, ఆయనకున్న చదువు ముందు, ఆయనకున్న పరిజ్ఞానం ముందు రేవంత్ రెడ్డి అనేవాడు ఏ మూల కుర్చం నక్కకు నాగలో కనుకున్నది తేడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి రేవంత్ రెడ్డి గారికి. కాకపోతే అదృష్టం ఆయనకి జాక్ పాట్ కొట్టిండు, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఢిల్లీ మొక్కన డబ్బులు కొట్టి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నాడు, పిసిసి పదవి కూడా కొనుక్కున్నాడు, అందరికీ తెలుసు. ఇవాళ అట్లాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పేద నేపథ్యం నుండి వచ్చి స్వతహాగా కష్టపడి ఒక ఐపీఎస్ అధికారిగా ఎదిగి ఈ రాష్ట్రంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ ఎదిగాడు. రేవంత్ రెడ్డి చేసిన గొప్ప పని ఏముందంటే నాకు తెలియకడుగుతా, చదువుకోలేదు, చదువు లేదు, సంధ్య లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, వాళ్ళ జాక్ పాట్లో డబ్బులు పెట్టి పదవి కొనుక్కున్నాడు. అయినంత మాత్రాన ఇట్లాంటి ఒక ఉన్నత విద్యావంతులు పట్టుకున్నట్టు మాట్లాడితే ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తాం. ఏ రకమైన వేధింపులు అయితే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు. అది తప్పకుండా తగిన విధంగా తెలంగాణ సమాజం ఏం చెప్తారు మిమ్మల్ని ఏమంటారు? నేను అనేదల్లో ఒకటే కొట్టడమే జాతకాలను ఎందుకు సవాలు కొన్ని
దివానా షాదీ మే అబ్దుల్లా దివానా అన్నట్టు ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారికి సొంత డిపార్ట్మెంట్లో జీవోలు వస్తున్నాయో లేవో ఎవరు ఇస్తున్నారో లేదో కూడా ఆయనకు తెలియదు. నేను ఆ మంత్రి గారి శాఖలో చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి బీఆర్ఎస్ తీసుకొని కలిపే పరిస్థితి. ఆయనంతటా ఆయన మా తెలంగాణ భవన్కి రేపు ఉదయం 11 గంటలకు వస్తున్నానని చెప్పి తొడగొట్టారు. మరి ఉదయం ఈరోజు లేచి మేమందరం ఇక్కడికి వచ్చి పాపం ఆయనకు స్వాగతం చేద్దామని శాలువాలు దండలు రెడీ చేసుకుంటే మంత్రి గారు తోక ముడిచి పారిపోయి గాంధీ భవన్లో దాక్కున్నాం. సరే గాంధీ భవన్ గన్ పార్క్, నిజానికైతే వీళ్ళు గన్ పార్క్ కాదు, రావాల్సిన జూ పార్క్. ఇలాంటి విచిత్రమైన వ్యక్తుల్ని జూ పార్క్లోనే పెట్టారు. అలాంటి జూ పార్క్లో ఉండాల్సిన వ్యక్తులు గన్ పార్క్ వస్తున్నామని కొన్ని అక్కడికైనా వస్తామని బయలుదేరితే మా వాళ్ళని అరెస్ట్ చేశారు. అందుకే నేను అనేది చేతగాని మనుషులు, చేతగాని మంత్రులు ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. మీ ముఖ్యమంత్రి లాగా మీరు కూడా నోరు పారేసుకుంటాం, నోరేసుకుని ఊరి మీద పడతామంటే చూస్తూ ఊరుకోవడం కూడా ఉన్నది. కేసీఆర్ బృందమే, కేసీఆర్ దళం వదిలిపెట్టం. మీ అవినీతి, మీ అక్రమాలు, మీరు చేస్తున్న కుంభకోణాలని, మీరు అప్పుల మీద చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని చీల్చి చెడ్డడానికి టీఆర్ఎస్ అప్పులకి లెక్కలు క్యారెక్టర్ మీరు టీఆర్ఎస్ 3,50,000